పడిన వారు కొంతకాలం కలిసి తిరిగి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటారు. సంబంధం నిలవకపోతే బ్రేకప్ అని చెప్పేసుకుంటారు. కొంతమంది పెళ్లికి ముందే సహజీవనం చేస్తూ ఒకరిపై ఒకరి నమ్మకం పెంచుకుంటారు. ఇలా జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అయితే మనం ఇప్పుడు చెప్పబోయే జంట కథ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇవాళ మన ముందున్న వీరు పెళ్లి అనేది అవసరం కాదు, రెండు మనసులు కలిసిపోయి ప్రేమ నమ్మకం ఉంటే చాలు అని నిరూపించిన ఓ అరుదైన జంట. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామానికి చెందిన 95 ఏళ్ల రామాబాయ్ అంగారి, అదే గ్రామానికి చెందిన 90 ఏళ్ల జీవాలి దేవితో 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వివాహం చేయకపోయినా వీరిద్దరి ప్రేమకి గుర్తుగా 8 మంది పిల్లలు, 4 కుమారులు, 4 కుమార్తెలు పుట్టారు. వాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళయ్యారు, పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్లతో కూడిన ఆనందమైన కుటుంబం వీరిద్దరిని చుట్టుముట్టి ఉంది. 70 ఏళ్ల సహజీవనానంతరం వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు మనవళ్ళు ఈ విషయం తెలిసి ఎంతో ఆనందించారు. తమ తల్లిదండ్రుల పెళ్లిని గ్రాండ్ గా చేయాలని నిశ్చయించారు. జూన్ 1న హల్దీ వేడుక, మెహందీ, సంగీత్ అన్ని చేశారు. జూన్ 4న సాంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించారు. 95 ఏళ్ల రామాబాయ్ 90 ఏళ్ల జీవాలి దేవి మెడలో తాళి కట్టాడు. ఆ పైన కారులో ఊరేగింపు, డీజే డ్యాన్స్ సంబరాలు, ఊరంతా ఉత్సాహంగా గడిపింది. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇన్ని రోజులు పెళ్లి కాకుండా సహజీవనం చేస్తే ఎవరు ఏమీ అనలేదా అని. అందుకే వీరి గ్రామంలో నతప్రత అనే సాంప్రదాయం ఉంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో కలిసి జీవించవచ్చు. పెళ్లి అనేది తప్పనిసరి కాదు. ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ 70 ఏళ్ల పాటు కలిసి జీవించి చివరికి ఆ బంధాన్ని తాళితో ముద్రించారు. ఇది ప్రేమ అంటే ఏమిటో తెలియజేసే నిజమైన కథ. ముఖ్యంగా ఇవాల్టి యువతకు ఇది ఒక గొప్ప సందేశం. సంబంధం అనేది కేవలం ఒక ఉత్సవం కాదు, అది నమ్మకం, ప్రేమ, కట్టుబాటుతో నిండి ఉండాలి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.